రిజర్వేషన్స్ హటావో ఆందోళన్ ఎలా అయితే సీజేపీ స్టార్ట్ అయిందో ఒక కాస్ కోసం రిజర్వేషన్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయిన ఒక కొత్త పేజ్ ఇది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇందులో ఆల్మోస్ట్ 6 మిలియన్ దాకా ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళలో ఎంతోమంది చేతి దాకా వచ్చిన ఉద్యోగాన్ని రిజర్వేషన్ వాళ్ళు కోల్పోయిన వాళ్ళు, అర్హత ఉన్నా కూడా కుల రాజకీయాల వల్ల ఇప్పటికీ పేదరికంలో మిగిలిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి మూమెంట్స్కి అండ్ ఇలాంటి పేజెస్కి కదా భయ్య మనం సపోర్ట్ చేయాల్సింది. విద్యార్థుల కోసం పోరాడుతున్నామంటూ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేసిన ఈ సీజేపీ ఫాలోవర్స్ అండ్ యూత్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓ, ఈ రిజర్వేషన్ హటావు మూవ్మెంట్కి మీ పొలిటికల్ లీడర్ సపోర్ట్ లేదనా? వాళ్ళు రారు, ఎందుకంటే అలా చేస్తే ఫ్యూచర్లో క్యాస్ట్ పాలిటిక్స్ చేయలేం కదా, ఓట్ బ్యాంక్స్ పోతాయి కదా. అయినో రిజర్వేషన్స్ని పూర్తిగా రిమూవ్ చేయడం చాలా కష్టం అండ్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. కానీ ఈ రిజర్వేషన్ సిస్టంలో గట్టి మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒకసారి ఈ క్లిప్ చూడండి. రిజర్వేషన్లో కొట్టాడు. నీ ఎడిపోయింట్రా, ఇది సీట్ వచ్చిందనా నీ రాలేదనా? కష్టపడి చదువుకున్నాడేమో ఎడుతున్నాడు, రిజర్వేషన్లు అడ్డు పెట్టుకుని సీటు కొట్టాడేమో సీట్లు పంచి పెడుతున్నాడు. ఇదిరా నా బాధ. అలా రాంబాబు, మీ నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబేగా, నీకెందుకు రిజర్వేషన్? మీ నాన్న సెంట్రల్ గవర్నమెంటే కదా, నీకెందుకు రిజర్వేషన్? ఎస్, దిస్ ఈజ్ వేర్ రిజర్వేషన్స్ ఆర్ ఫెయిల్. ఆల్రెడీ వెనుకబడిన వర్గం నుండి ఒక ఫ్యామిలీ రిజర్వేషన్తో లాభం పొందాక ఆ ఫ్యామిలీకి చెందాల్సిన రిజర్వేషన్ని క్యాస్ట్తో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడ్డ వేరే ఫ్యామిలీస్ అందులో చూడాలి. ఇదే రిజర్వేషన్ హటావో ఆందోళన ప్రైమ్ డిమాండ్ కూడా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ రిజర్వేషన్స్ వల్ల అండ్ మేము అధికారంలోకి వస్తే మీ కులం వాళ్ళకి 50% రిజర్వేషన్ కల్పిస్తాను వాగ్దానాలు ఇచ్చే పొలిటీషియన్స్ వల్ల కులాల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. रिजर्वेशन को छीनने की बात छोड़िए, हम रिजर्वेशन को 50% से आगे बढ़ाने वाले हैं. కాబట్టి రిజర్వేషన్స్ గట్టి మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఐ హోప్ ఈ మూమెంట్ ఆదా తీసుకో గాడ్స్ని మార్క్ చేసే వాళ్ళతో పక్కదారి పట్టుకుందని కోరుకుంటూ. సో ఐఎమ్ స్టాండింగ్ విత్ దెమ్, ఐఎమ్ స్టాండింగ్ విత్ దిస్ ఆందోళన్. వాట్ అబౌట్ యూ?